హలో అండి. వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని. అయితే ఈరోజు నేను పెట్టిన వ్లాగ్ ఏంటంటే శ్రీరామనవమి రోజు అండి. మార్నింగ్ నుంచి శ్రీరామనవమి మేము ఎలా జరుపుకున్నాము అనేది మీకైతే షేర్ చేయబోతున్నానండి. అందరూ కూడా వీడియో చూసి లైక్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ అండి ఇక 5కి లేచి బయటంతా ఊడ్చి కడిగేసి ముగ్గులు పెట్టుకున్నానండి. అయితే ఇంకా బయట వాకిలి కూడా ఊడ్చుకోవాలండి. పనామ రాలేదు. ఇంకా రోజు పనామ వస్తుంది. ఇంకా రోజైతే ఆమెకు కొంచెం ఫీవర్గా ఉందంట, రాలేదు. అయితే ఇంకా నేనే మొత్తం అంతా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గులైతే వేసుకొని మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. పండగ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఫుల్ వర్క్ ఉంటుందండి. చాలా బిజీ అయిపోతారనమాట. చిన్నప్పుడైతే పండగ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉండేది. ఆడుకోవచ్చు, మంచిగా ప్రసాదాలు తినవచ్చు, పిండి వంటలు తినవచ్చు అనేది ఉంటుందండి. కానీ వన్స్ మనకి పెళ్ళి అయిపోయి మన ఫ్యామిలీ అంటూ ఒకటి ఉన్నాక మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం మనం ఇంకా పనులన్నీ చేస్తామండి. చిన్నప్పుడు ఏమీ అర్థం కాకపోయేది, అమ్మ ఇంత కష్టపడేది అనేది. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఆ కష్టం ఏంటో అయితే అర్థమైపోతుందండి. హాలిడే వచ్చినా కూడా, ఇలాంటి అకేషన్స్ వచ్చినా కూడా ఆడవాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయండి. ఇంకా ఎక్కువ క్లీనింగ్ అని, పిండి వంటలని, ప్రసాదాలని, దేవుడి పూజలని చాలా వర్క్ ఉంటుందండి. అవన్నీ చేసుకునేసరికి అలసిపోతాము. కాకపోతే మనం చేసేది ఎవరి కోసం? మన ఫ్యామిలీ కోసమే కదా, మన పిల్లల కోసమే కదా అని ఇంకా అవన్నీ హ్యాపీగా చేయాలనిపిస్తుంది. కొంచెం కష్టమైనా పర్లేదు, కానీ చేయాలి కదా అని అనిపిస్తుంది అన్నమాట. ఇక బయట పనులన్నీ ముగించుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పొయ్యి దగ్గర అయితే ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. తర్వాత గడప కూడా మంచిగా పసుపుతో అలంకరించుకొని ఇంకా బియ్యం పిండితో కూడా ముగ్గు వేసుకొని పెట్టుకున్నానండి. ఇలా పండగ రోజు మనము గడప అలంకరించుకుంటే కొత్త కళ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇంట్లో పండగ కళ అనేది మనకి మనం చేసే అలంకరణలోనే కనిపిస్తుందండి. ఇంకా గడప పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఇంకా స్వామివారికి ప్రసాదాలు చేయాలి కదా, ఇంకా అవి కూడా రెడీ చేస్తున్నానండి. ఇంకా శ్రీరామనవమి కంటే ఏముంటాయి ప్రసాదాలు మనకు? వడపప్పు, పానకము, సలిమిడి ఉంటాయండి. అయితే నేను చలిమిడి అయితే చేయలేదండి. దానికి బదులు ఈరోజు స్పెషల్గా మామిడికాయ పులిహార చేశానన్నమాట. అందుకోసమని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి అదంతా అయిపోయాక రైస్ కడిగేసి పెట్టి పొయ్యి మీద పెట్టానండి. ఇంకా అది ఉడుకుతుంది. ఇంతలో కొంచెం వాటర్ వేడి చేసుకొని అవి తాగేసి టీ పెట్టుకున్నానండి. అప్పటికే టైం చాలా అవుతుంది. 5కి లేసాను, ఇప్పుడు 7 అట్లా అవుతుందండి. కాస్త టీ పెట్టుకొని టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతా అని ఫస్ట్ అయితే ఇంకా టీ పెట్టుకొని తాగేసానండి. తాగిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ప్రసాదాలు అయితే రెడీ చేద్దామని అనుకున్నాను అన్నమాట. ఇంకా పిల్లలు చూసారు కదా, ఇక అప్పుడే లేసారండి. ఇంకా వాళ్ళకి పనులు చేయాలి అనేది ఏమి ఉండదు కదా. పండగ అంటే హాలిడే వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఇంక అప్పుడు లేచి చిన్నగా స్నానాలు చేశారనమాట. నేనైతే ఈలోపు పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా పానకం కోసం అని వాటర్లో బెల్లం వేసి కరగబెట్టాను. తర్వాత కొంచెం తులసి ఆకులు, అలాగే ఇలాచి, అలాగే మిరియాలు కూడా దంచి వేసానండి.
అవన్నీ కూడా మనకి వేస్తే పానకం అనేది చాలా బాగుంటుంది అన్నమాట. స్వామివారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. ఈ పండగ కోసం ప్రత్యేకంగా పానకం స్పెషల్ అండి. తర్వాత ఇక రైస్ కూడా ఉడికిందండి. అదంతా ఒక పెద్ద గిన్నెలో తీసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటున్నానండి. చల్లారిపోతే మనం పులిహోర కలుపుకోవడానికి ఈజీ అవుతుందని ఇక ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేశాను. తర్వాత మామిడికాయ కూడా తొక్కు తీసి దాన్ని మంచిగా తురిమి పెట్టుకున్నానండి పులిహోర చేయడం కోసమని. తర్వాత ఇంకా పులిహోర కోసమని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించుతున్నానండి. తర్వాత అందులో పల్లీలు, తాలింపు గింజలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, పసుపు అన్నీ వేసి తాలింపు పెట్టుకొని మనం తరిగి పెట్టుకున్న మామిడి తురుమును కూడా వేసి అది కొంచెం లైట్గా మగ్గే వరకు ఉంచి తీసేయాలండి. తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్ని కొద్దిగా పసుపు, ఆయిల్, ఉప్పు వేసి ముందుగానే కలిపేస్తే రైస్ అనేది మనకు పచ్చగా వస్తుందండి. చూడ్డానికి బాగుంటుందని అలా చేశాను. తర్వాత మనం తాలింపు పెట్టుకున్న దాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసి పులిహోర అయితే రెడీ చేశానండి. అది కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ వడపప్పు కూడా నానబెట్టేసి కడిగేసి పెట్టాను. పానకం రెడీ చేశాను. తర్వాత ఇంకా తులసమ్మకి ఫస్ట్ పూజ చేద్దామని ఇంకా తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా దీపం పెట్టుకొని ప్రసాదం కూడా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ తులసమ్మ దగ్గర. తర్వాత మామిడాకులు తీసుకురాలేదండి, కొంచెం లేట్గా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేనైతే మామిడాకులు కూడా ఇల్లంతా అలంకరించానండి. పండగ అంటే మామిడాకులు, పువ్వులు ఇవే కదండి మనకి ఇంటికి కళ తెచ్చేవి. కానీ కంపల్సరీగా మామిడాకులు పెట్టుకోవాలండి ప్రతి పండగ కూడా. తర్వాత ఇంట్లో పూజ కోసమని పూలన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లోకి సర్దేశానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. మాకు పూజ మందిరం అనేది ప్రత్యేకంగా లేదండి, ఇలా సెల్ఫ్లోనే పెట్టుకోవాలి. అందుకని ఇంకా ఇక్కడే పెట్టేసుకొని పువ్వులతో అయితే అలంకరించానండి. అలంకరించి మంచిగా అంతా అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలు పెట్టి స్వామివారికి పూజ కూడా చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశానండి. ప్లేస్ కూడా ఎక్కువ ఉండదండి, ఉన్న ప్లేస్లోనే ఇంకా చరిసేసి పెట్టుకోవాలి. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయాక ఇల్లంతా కూడా ధూపం వేసానండి. సాంబ్రాణి ధూపం వేసాను ఇల్లంతా. తర్వాత పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇక మేమైతే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కళ్యాణం చూసి ఇంకా అక్కడే అన్నదానం కూడా చేస్తారండి. ప్రతి శ్రీరామనవమికి ప్రతి గుళ్ళో కూడా ఉంటుందన్నమాట. ఇక ఆ ప్రసాదం కూడా స్వీకరించి
ఇంటికి వచ్చామండి. ఇది అండి ఈ రోజున శ్రీరామనవమి రోజు వ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందండి. ప్లీజ్ ఆలోచించి లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.